మీరు క్యాష్ రెడీ చేసుకోండి. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇరుక్కోండి. ఏ గుడ్ల మొమ్మడా సైతార్ మంగమాడా, ఏ గుడ్ల మొమ్మడా సైతార్ మంగమాడా. సౌత్ ఆఫ్రికా వాళ్ళంతా నీ వెనకలు బ్యాక్ ఫోటో ఎత్తానంట రైల్వే స్టేషన్ లో, ఎయిర్పోర్ట్ లో, 10 ఇళ్ళ చూడ. నాయన నా చెబుతా నేను కొట్టుకోవాలి, ఈయన నా చెబుతా నేను కొట్టుకోవాలి. Audio Jungle. పడుకో. సరేలే పడుకో. నిద్రపో. లేలే నువ్వేం మెలుగులో లేదు. బిర్యానీ వచ్చింది, మటన్ బిర్యానీ. ఎందుకు మటన్ బిర్యానీ వచ్చింది? తిందులే, పనుకో. ఇంకా రాలే, వస్తుంది. 10 నిమిషాలు పండుకో. పనుంది నాకు. అట్లా కొద్దిగా జరిగి పనుకో. మర్చిపోతున్నా. లేపుతా పండుకోరా. నిద్ర ముఖ్యం మనకి. ఫోటో, బ్యాక్ ఫోటోకి ఎంత బ్యాక్ ఫోటో? నేనేదో మాట్లాడకుండా పండుకోరా. నీకేమి ఏందలే పండుకో. స్థలాలు అమ్ముతాను, స్థలాల గురించి. బ్యాక్ ఫోటో పంపిస్తాడు. స్థలం అయిపోలే ఎట్లా తిరిగి. వెనకల స్థలం రా నాయనా. నువ్వు పండుకోరా స్వామి. తిన్నా కొడుకు. నువ్వు పొట్టి రియల్ ఎస్టేట్ చేసుకుంటాను ఎందుకు నువ్వు ఊరికే? పండుకోరా. పండుకో. ఈడే మాట్లాడాలా నువ్వు? పండుకో. మరి అర్థమైన నువ్వు. బ్యాక్ ఫోటో పంపిస్తాను. ఏమైంది? ఏం చేస్తాను? బ్యాక్ ఫోటో పిర్ర ఫోటో తీసి ఈశాన్యం చూపిస్తానా ఇట్లా పెట్టుకొని తీసినా. నీకెందుకు లేనిపోండి డౌట్లు? పూసుకో, పండుకో. నీకు స్థలాల గురించి అని తెలుసా? ఆగ్నేయం తెలుసా, ఈశాన్యం తెలుసా, నీకు ఏ ఋతుపవనాలు తెలుసా? ఈశాన్యం తెలుసా, నీకు ఏ ఋతుపవనాలు తెలుసా? మా పండుగ మూసుకొని నీ మోగాన్ని మళ్ళీ పండుగ. ఈసారి మేడ అవసరం లేదు. ఇప్పుడు ఏసీ వేసుకొని బా పెద్ద కథే. బ్యాక్ ఫోటో వచ్చింది, దానికి 200 పంపి. 200 బ్యాక్, ఫ్రంట్ 400. అది పంపిస్తానండి. ఫ్రంట్ అది వేసేయండి. బస్ 200. నా బంగారు నా పొట్ట నా పొట్ట. ఏం మెంటల్గా ఉంది? ఏం టాబ్లెట్లు ఏమి మింగించాలా నీతో? ఏం పుట్టుకుని అంటారు నువ్వు? పండుగో, పాట కానీ పండుకో. నన్ను నిద్రపోని నేను గెలకని కూడా గెలకలే. నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటా. పండుకో, నిద్రపో. కళ్ళు మూస్తే ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. పండుకో. నా పాటలు పడుతున్నా నువ్వు. నేను బాగాలే. పండుకో. ఫ్రంట్ ఫోటో వచ్చింది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. బ్యాక్ ఫోటో వచ్చింది. ఆ రెండిట్లో చూసుకొని
దీనికో 200, దానికో 300, 500 రూపాయలు వేయండి. నాకు అర్థం ఇది ఉండు మళ్ళీ మాట్లాడు. ఏమి ఫోటోలు చూపి ఏ ఫోటోలు? నాకు తెలిసి అర్థమైంది. ఏమర్థమైంది? ఏ తిక్కారా నీకు? ఏమర్థమైంది నీకు? రియల్ ఎస్టేట్ తెలుసా నీకు? రియల్ ఎస్టేట్ చూపి ఫోటోలు చూపి. ఫోటోలు చూపి. నువ్వు ఫోటోలు చూసినా నువ్వు ఫ్లాట్ ఏమో నువ్వు కొంటున్నావా ఫోటోలు చూపించేకి? లేటా ముడ్డినా ఏమే మళ్ళా నువ్వు చాలా చెత్త మాట్లాడతానా నువ్వు? కట్టకట ఏంది కట్టకట? ప్రాపర్టీ బ్యాక్ ఫోటో, ప్రాపర్టీ ఫ్రంట్ ఫోటో. బ్యాక్ ఫోటో పంపిస్తా, బ్యాక్ ఫోటో 300, ఫ్రంట్ ఫోటో 200. స్టిల్స్ ఇచ్చేదాన్ని బట్టి కాస్ట్ పెరుగుతుంది. నేనేంటికి అవసరం దానికి? నా ఫోటోలు ఎవరికి అవసరమా? తిక్కనాయలా డబ్బులు ఇస్తారు. WW ఫోటోలు పంపిస్తే ఎవరైనా లెక్క వస్తాయి. ఏ గుడ్లు ఎవరు ఫైటింగ్స్ ఆడతారు చూసినావు వాళ్ళకి పెడతాను ఇవన్నీ ఫొటోస్. నీకు డబ్బులు వస్తాయని చెప్తాను. బ్యాక్ ఇట్లా స్టిల్ ఇచ్చే ఫోటో కోటి, ముందర ఇచ్చే ఫోటో కోటి, అట్లా ఫోటోలు తగ్గట్టు 300, 400, 500, 1000 తుక్కు సంపాదిస్తున్నారు ఇప్పుడు అందరు జనాలు. నువ్వేందు బోర్ల పక్క పనుకున్నావు? ఆ బోర్ల పక్క పనుకున్న కళాత్మకాన్ని వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తాను. నువ్వు పండుకో, నేను ఫోటోలు తీస్తా, నీకు డబ్బులు ఇస్తా. ఎంత ఫోటో వాళ్ళు 300 ఇస్తే 150, 200 ఇస్తే నీకు 100, నాకు అంత సీలే. ఏ ఫోటో నాదే 200 నాకు 100 నీకే. అంత సీలే. ఏ ఫోటో నాదే 200 నాకు 100 నీకే. ఫోటో షూట్ ఎవరు చేస్తున్నారు? నువ్వు చేస్తావు. డైరెక్టర్ ఎవరు? నువ్వేలే. మళ్ళా సరే మళ్ళీ పండుకో, నేను అడుగుతాను దాని దగ్గర స్టిల్స్ ఏదన్నా అండర్స్టాండింగ్ తో పోయినావంటే లెక్క అనుకున్నా. మళ్ళీ అంత కకృతి కూడా. హలో, ఫోటో నెక్స్ట్ ఫోటో చెప్పండి, అది పంపించేస్తాం. బ్యాక్ బెండ్, మోకాల మీద కూర్చొని. ఓకే అన్నాడు, ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. సరే అట్లా సార్ పంపిస్తాను, మీరు క్యాష్ రెడీ చేసుకోండి. చాలా సెకలు ఉన్నారా నీలో? ఉండవు మంచి నా లెక్క రావాలి మనకి. ఎంతైనా ఎక్కువ అడిగినావు. ఎక్కువ అడిగేలా డిమాండ్ చాలా మంది ఉన్నారు పోటీగా. ఇట్లా ఫోటో పంపించే మనకు వచ్చేది ఎక్కువ అవకాశం. పంపించేవాడు ఫోటో 500. ఓకే 500 ఫోన్పే చేసేయండి. అదే మజిల్సా? ఓకే పంపిస్తాను. ఎంత డబ్బులు ఈజీ సంపాదించుకోవచ్చు. అది ఇంకో ఫోటో పంపించే చూడండి, అది మజిల్స్. నిక్కర్ ఇప్పేసా 5,000 ఇస్తారా నిక్కర్ ఇప్పేసి అయితే? నాకు అర్థం కాలేదు. రఘుబాయ్ ఏమో ఫొటోస్ పంపిస్తే డబ్బులు అన్నాడు, కానీ అది ఏ విషయాన్ని వాడుకుంటున్నారు అది చెప్పాలి కదా మీరు. ఏంటంటే మీరు ఫేస్ అడగలేక నేను విత్ ఫేసే పంపించినా కదా. క్రైమ్ ఇల్లీగల్ బ్లూ ఫిల్మ్ యాక్ట్ కింద ఏందో పెద్ద చెప్తాడు. అవునులే, అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు లైవ్ జరుగుతుంది కాన్ఫరెన్స్ మొత్తము. ఇండోనేషియాను, సౌత్ ఆఫ్రికా ఇరు రాజ్యాల ప్రైమ్ మినిస్టర్లు కూర్చొని చూస్తున్నారా ఇవి? సరే ఏంది పెద్ద స్కామ్ జరుగుతుందంట. బట్టలు ఇప్పి డబ్బులు అడగడము. దాంట్లో వాడిని పట్టుకోవడానికి ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ లైవ్లో కూర్చొని మొత్తం జల్లాడబడుతున్నారంట. నీ ఫోటోలు డిస్ప్లే అనేవి. ఆ నాయలు A1 క్రిమినల్, సౌత్ ఆఫ్రికాను ఇండోనేషియా క్రిమినల్స్ ఇద్దరు కలిసి మనం తప్పించుకోవాలని ఎవరో తెలియని అమ్మాయికు నిరికిచ్చినారు దాంట్లోకి. వాడు ఎవడిరుక్కున్నాడో కానీ వాడు నా ఇష్టం ఉండి అడుగుతా ఎవరో ఇరుక్కోండి. ఏ గుడ్ల మొమ్మడా సైతార్ మంగమాడా మనది తెలిసిందలా నీకు ఎట్లే
స్వామి నేనే బాయ్ ఇప్పుడు ఓకే ఓకే ఫోటోలు చాలా మంది పంపించింటారు మీకు. ఇప్పుడు ఏ ఫోటో మెయిన్ సెలెక్ట్ అయింది? ఇది నేను ఉండకూడదప్పా. ఎల్లో వైట్ షార్టా? ఇది ఏది పింక్ రెడ్ కదా? కాదా? పింక్ రెడ్ కదా? కాదు పింక్ రెడ్డే కదా? ఏం కలర్ అది? తెలుసుకోండి అర్థం అర్థం లేకుండా ఏ కలర్? ఏం కనబడుతుంది నీకు? కళ్ళకి ఏమంటున్నారు? పింక్ రెడ్ కాదు అది. ఏ సైతాన్ వైట్ ఎల్లో నిక్కర్ మ్యాచ్ అయితే మాత్రం నువ్వైపోతావా? అంతే కదా, అంతే కదా. కుడి చేతి మీద పుట్టుమచ్చ కావయ్యా. వాడు సౌత్ ఆఫ్రికా వీళ్ళు ఇండోనేషియా వాళ్ళకి వీడియో ఎట్లా ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీరు ఏం చేస్తారా? బహిరంగంగా అవయవాలు కోస్తారు. బహిరంగంగా అవయవాలు కోస్తారా? ఓయమ్మో అంత శిక్ష చట్టం కాదు. వెనమ తీసపోయి ఏదన్నా 6 నెలలు 8 నెలలు 15 ఏళ్ళు జీవిత ఖైదు తెచ్చు. కానీ అందరి ముందర కోసేయడం అంటే వాడు బిడ్డ ఏం చేసినాడు? వానమ్మ జీవితం నా కర్మ నా జీవితం, జీవితం నా కర్మ నా జీవితం అంతా. అందుకే ఏదన్నా చేసే ముందు 1-10 సార్లు ఆలోచించి ఎవరికైనా ఫోటోలు పంపించాలి, వీడియోలు పంపించాలి. నువ్వు ఆడతానా? నువ్వు ఆడతా ఎవడో చెప్పిన మాటకి ఎవడో. ఇండోనేషియా నుంచి ఫోన్ పైన ఇండోనేషియా ప్రైమ్ మినిస్టర్ చేసినాడు ఫోన్. పెట్టేసి కదా నా కొబ్బకి కుట్రమ్మడా. ఆడో సచ్చిట్ని ఆడో బతికుట్ని మనోళ్ళు కాపాడరా ఇప్పుడు? ఒకేలా ఎవరు వస్తారు? ఒకేలా యుద్ధం పెడదాం వాళ్ళకి. దేశం అంతా నీ వెనకాల నిలబడతాం. ఈ రోజు మేము నీ యుద్ధానికైనా సిద్ధపడతాము. చెప్పులు తలబడతారు, మనోళ్ళే ఫస్ట్ కొట్టేసి మనోళ్ళే పుంజేస్తారు. ఎంత మంచి అంత చూడు మనోళ్ళు కూడా. మన ఒక్క తప్పున్నాడు ఎట్లా నిలబడతారు? ఒక ఆర్మీని సిద్ధం చేస్తా, నిన్ను ఇరిపించుకొని వస్తా. సౌత్ ఆఫ్రికాతో యుద్ధం చేస్తా, అవసరమైతే ఇండోనేషియాతో కూడా యుద్ధం చేస్తా. నిన్ను బయటకు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఆర్మీ అంటే ఏదో ఇండియన్ ఆర్మీ అనుకోద్దు. నా పర్సనల్ ఆర్మీ. ఆడు ఎవడన్నా టీ స్టాల్ కాడ టీ తాగేటప్పుడు పరిచయం అయినాడో, లేకపోతే ఆ గోబీ మంజూరీలు కాడ పరిచయం అయిన వాళ్ళు, ఇట్లా బియవర్స్కి చిల్లర తిరిగే 90కి పరిచయం అయిన 90 బ్యాచ్లు తాగే వాళ్ళు వాళ్ళ వీళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఒక సమిష్టిగా నీకు కోసం పోరాడే నేను తయారు చేస్తాను ఒక సైన్యాన్ని అంటాను. గుండెల్లోకి బుల్లెట్లు దిగినా కూడా వెనకం చేస్తామని నిన్ను నడిపించకుండా పారిపోయే రకం ఏమన్నా నువ్వు చెప్పాలి చూడు. ఇండోనేషియా సౌత్ ఆఫ్రికా వాళ్ళంతా నీ వెనకలు బ్యాక్ ఫుట్ ఎత్తారంట రైల్వే స్టేషన్ లో, ఎయిర్పోర్ట్ లో, 10 ఇళ్ళ చూడ. ఆయన నా చెబుతా నేను కొట్టుకోవాలి. నా చెబుతా నేను కొట్టుకోవాలి. లెక్క అంటారు చూడు, మురిసిపోతాను చూడు. అదే నా ప్రాబ్లం. సైతారం అడుగు తెలుసుకోవాలా. ఏదో మెసేజ్ వచ్చిందే, సినిమా రిలీజ్ అయిందా? ఎవరిది? కోతి గుండా కొడుకులు ఉన్నట్లు మీరు. వాడిని ఇంకా ఫోటో కూడా బయటకు వచ్చేగలే. అప్పుడే మీరు దాన్ని ఏదో గ్రాఫిక్స్ చేసి సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారు మీరు? ఎట్లా? ఎవరిది? ఇండోనేషియా వాళ్ళదే. ఎవడో పెంట పెట్టినాడు. ఇండోనేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడట. వాన్ బిజినెస్ మ్యాన్ కూతురుకి నీకు వీడియో పెట్టినారంట. ఏమని? లవ్ అని కాదు, రేప్ చేస్తున్నాడు లేకపోతే ఏందో చేస్తున్నాడు వాళ్ళు. ఇంకమ్మా నాయన ఏమో పెట్టేసిన గుడ్డా పాయిపోయిన జీవితం అంతా మొత్తం అంతా. ఆడ చచ్చిపోరు, ఆడ తక్కువ, గుట్లు దూరు పెట్టుకోరు. బాయ్ చెప్పు బాయ్. సౌత్ ఆఫ్రికాలో వీడియో వచ్చిందా? ఏ వీడియో? అడవిలో జంతువులతో ఏం చేస్తాడు వాడు? ఆ వీడియో రిలీజ్ చేసినాడు ఎవడే? కడుపు అన్నం తింటారా, పీ తింటారా మీరు?
కానీ ఏంది మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం అవడం వాడు ఎందుకు థైలాండ్ లో చేస్తాడు మసాజ్లు, వీడియోలు అవన్నీ ఎట్లా వాడు మొగం చూపించుకోవాలా బతకల్లా లేదా? ఏమైంది? 6 దేశాలు నీ మీద కోపంతో ఉన్నాయి. మొత్తం అంతా మొత్తం మళ్ళా ఇప్పుడు ఆ ఫోటోలు 6 దేశాలు వాళ్ళకి ఏం చేసినానని ఒక ఫోటో, అది నీ వల్ల నీ అత్తను వేసినావు సైతాన్ మామాడా. కప్పు కప్పు ఆ ఫోటోలు బైకే కాదు, వీళ్ళు వేరే వాళ్ళు మెయిన్ పొలిటీషియన్ వాళ్ళకి కూడా పోయినాయి పొరపాటుగా. ఏమైంది ఇప్పుడు? అక్కడకు ఏంటి నన్ను ఊరినే గెలికినావు నువ్వు, వానమ్మ జీవితం నా బతుకంత చెప్పు బాయ్. నువ్వు చల్లగా ఉండవులే, నువ్వు మొదలున్నట్టున్నావు, నువ్వు గొట్లమ్మడా ఏమనగానా ఓ మనిషిని హింసిస్తున్నావు, నువ్వు గెలికి చంపుతావు మనిషిని. అప్పచెప్తాంలే బాయ్. లే ఈ దీంట్లో మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదులే. అప్పచెప్పేస్తాం. సరే ఏమి అప్పచెప్పకపోతే చట్టమైన చర్యలు తీసుకుంటారంట మా మీద. నేనేందో ఏదైనా యుద్ధానికి తయారైదాం అనుకుంటే ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేకుండా ఏదవుతుంది. అయ్యో ఇప్పుడు ఎట్లా? ఏం చేసేకి లేదు. ఏమి యాడికి ఇవాళ కాడ రాత్రి పోతా నువ్వు? నువ్వే కాదు, పోస్టర్లు అతికిచ్చింటారు, ప్రజలే చంపుతారు నిన్నే. బాయ్ బయటకు వస్తాడు చూడండి బాయ్. బాత్రూమ్కి పోతానావా? మళ్ళీ చెప్పు బయటికి పోతానంటే బాయ్ చెప్దాం అనుకుంటే. పోయిరా బాత్రూమ్ పోయిరా.